వారందరికీ తన ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని గద్దించును. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. భక్తిహీనుల త్రోవను చెరకము, దుష్టుల మార్గమును నడువకము. కీర్తనలు 126 మొదటి నుంచి 7 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకనిన వారి వలె నుంటిని. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిందని అన్యజనులు చెప్పుకున్నాము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. యెషయా 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా 60:1 వచనం. లెమ్ము తేదలెమ్ము యెహోవా మహిమను ఎనుదగించండి. 120వ కీర్తన 1-2 వచనములు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చును. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుకల నుండి నా ప్రాణమును విడిపించును. 7 వచనాలు. 1 Corinthians 15:52. Behold, I will tell you a mystery. We shall not sleep, but we shall be changed in a minute, in the twinkling of an eye. At the last trumpet. 1 Corinthians 15:52. Behold, I will tell you a mystery. We shall not sleep, but we shall be changed. But we shall be changed in a minute, in the twinkling of an eye, at the last trumpet. For the trumpet sound, and the dead rise imperishably, and we shall be changed. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనము. మీకు ఒక మర్మం చెప్పుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ ఒక నిమిషములో, ఒక రెప్పపాటున కడబూరం మ్రోగుగానే మనమందరము మార్పు చెందేదము. బూరను మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందేదము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు దేవుడు అతన్ని కొనుపోయేను. అతడు కొనుపోకబడ మునుపు దేవునికి ఇష్టడై ఉందని సాక్ష్యం పొందెను కాగా, దేవుడు అతన్ని కొనుపోయిన కనుక అతడు కనబడ్డాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 136 1, 2, 3 వచనాలు చెప్పుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవుడు తన పరిశుద్ధాన్ని దీవించి ఆశీర్వదించుగా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతలు 31వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు చదువుతున్నాం. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమందును? నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపచే స్త్రీలతో సహవాసం చేయకుము. ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాశక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు, దీనులకందరికీ అన్యాయం చేయుదురు. దేవుడి పరిశుద్ధాత్మను దీవించాలి. నాకు పాపకి అంటే చాలామందికి డబ్బులు పడలేవట. పాపకి బాబుకి ఆ రాళ్ళు వేలేస్తారంట. ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే నాకు బ్యాంకులో నాకు డబ్బులు పడినావి. అది దేవుడు నాకు చేసిన మేలు. నేను ఆదివారమైనా మంగళవారమైనా సంద చేయడానికి మా అమ్మ మా నాన్నని డబ్బులు అడిగాను. నా దగ్గర ఉంటేనే నేను వేస్తా, లేదంటే ఊరికే వెళ్ళిపోతాను. కానీ నా చేతులు కాలేనప్పుడల్లా దేవుడు నన్ను డబ్బులు ఇస్తుండదని నేను సంతోషంతో సాక్షి చెప్తాను. వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా సంతోషం కుమారు నా ప్రభ బాగైతే మీ సంతికి వస్తానని చెప్పి
మాట ఇచ్చి మాట వెనక్కు తీసుకోకుండా ఉండే జ్ఞానం కలగచమని ప్రార్థిస్తున్నాం. చేసిన మేలులో దేనిని మరవకుండే జ్ఞానం కలగచమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీరు దహించు అగ్ని మాతో కాదు ప్రభా, దహించు అగ్నితో నా ప్రభా మేము ప్రమాణం చేస్తున్నాం. ప్రమాణంలో కట్టుబడే జ్ఞానం ప్రతి కుటుంబానికి దయచమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో లెమూయేలు తల్లి దేవా నా ప్రభ నా తండ్రి అతనికి ఉపదేశించిన దేవోక్తుల గురించి మేము దేవా ధ్యానిస్తూ ఉండగా మరి ప్రతి తల్లి అలాగ ఉందో లేదో జ్ఞానం కలగొచ్చేయమని నా యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజు తల్లి రాజుకు ఉపదేశించేటప్పుడు రాజులు చాలామంది వింటారు, వినక పోతారు కూడా కదా. కానీ ఇక్కడైతే లెమూయేలు తల్లి రాజు కదా, వాడికి నేనేం చెప్పాలి, మన వాళ్ళంతా అంతే పెద్దలు అయినారక 10వ తరగతి చదువుతున్నాడు, ఇంటర్ చదువుతున్నాడు, మా మాట యాడింటారు అంటున్నారు. ఇప్పుడు వాక్యంలో అంత పెద్ద రాజుకు వాళ్ళ తల్లి చెప్తుందంట. చూడండి, ఈరోజు ధ్యానాంశం ఏంటంటే రాజైన లెమూయేలు అతని తల్లి ఉపదేశించిన దేవోక్తి. చెప్పండి. రాజైన లెమూయేలు తల్లి ఉపదేశించిన దేవోక్తి. దేవోక్తి అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన లేఖన భాగాలు తెలియజేసేటటువంటి వాళ్ళు అని అర్థం. ఈమె కూడా ఉపదేశకురాలే. స్త్రీలు మౌనంగా ఉండాలా అనే వాళ్లకు ఈ వాక్యం చూపించండి. ఈమె తల్లి కదా, స్త్రీనా కాదా? మరి పురుషులు బోధించట్లేదు, ఇలా స్త్రీ బోధిస్తూ ఉంది. దెబోరా కూడా ఎంత ఇదిగా జ్ఞానంతో భారత్తో మాట్లాడుతుంది. దేవుడు సెలవిచ్చిన మాటలు మర్చిపోయినావా నువ్వు అని. అలాగా చాలామంది స్త్రీలు, రాహబు ఎంత వాక్యం చెప్పిందో, ఎంత బోధించిందో, ఆమె ఇంట్లోకి అందరు వచ్చారు. ఒక వేశ్య అయినా కూడా ఆమె ఏ విధానంలో బోధించిందో అనేక మంది ఒక్క రోజులో లేదా 2 రోజుల్లో, తెలియదు మనకు రోజులు అని రాయబడ్డా, బట్ పస్కా పశువు వధింపబడే లోపల అనేకులను తన ఇంట్లోకి చేర్చుకుంది. ఎంత తేటగా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాల సమయం. అలాగనే ఇక్కడ రిబ్కా కూడా దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఇస్సాకును చూసినప్పుడు ఆమె ముసుకేసుకుంది. తర్వాత ఆమెను ఇంటిలోకి తీసుకుపోయినప్పుడు ఒక తల్లి ఉపదేశించిన విధానంలో ఉపదేశించింది కాబట్టే శారా చనిపోయినా కూడా శారా యొక్క దుఃఖ నివారణ పొందెను అని మనకు ఆదికాండంలో తేటగా రాసి ఉన్నాం. కాబట్టి రాత్రి కాల సమయమందు ఈ యొక్క రాజు నాశనం కాకుండా ఉండడానికి వాళ్ళ తల్లి దేవోక్తులు, దేవుని నుంచి వచ్చినటువంటి వాక్యం ఇది. దేవుని నుంచి వచ్చిన వాక్యాలు వాళ్ళని కొట్టుపో, వీళ్ళని కొట్టుపో, వాళ్ళని దనిపో, వీళ్ళు దనిపో, ఆ ఇంటి మీదకి పో, ఇంటి మీదకి పో అంటారా? దేవుని నుంచి ఏమొస్తుంది వాక్కు చెప్పాలి మీరు. దేవుడు ఏమని చెప్తాడు తల్లులకు? ఇంత సింపుల్ చెప్తుంటే మంచి నేర్పిస్తామని చెప్తాడు. అర్థమైందా? మీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పాలించేటప్పుడు వాక్యాలు చెప్పాలా. ఎకవేద పాలించేటప్పుడు కూడా వాక్యం చెప్పింది. అందుకనే మోషే అంతగా ఇశ్రాయేలు జనాంగం నడిపించేవాడు అయినాడు. యేసు ప్రభు యొక్క తల్లి బాల్య వయసులోనే గర్భంలో నుంచి తండ్రి అయిన దేవుడి గురించి బోధించింది. అలాగనే బ్యాప్టిజం ఇచ్చి యోహానుకు ఇర్మియా తల్లి గర్భంలో ఉన్నప్పుడే బోధ చేసినారు వాళ్ళంతా. దేవుడు వాళ్ళతో మాట్లాడిన విషయాలన్నీ చెప్పారు. చూడమ్మా, భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ దేశంలో ఇంత భయంకరంగా ఉన్నారు రాజులు. నువ్వు ఒకవేళ దేవుడు నిన్ను ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటే, పంపితే ధైర్యంగా నువ్వు మాట్లాడాలి. ఎన్ని చెప్పిందో ఇర్మియా. అందుకే గర్భంలో రూపబడక మునిపే దేవుడు ఇర్మియాని ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే తర్వాత యెహెజ్కేలు యొక్క వాళ్ళ యొక్క తల్లి కానివ్వండి, తర్వాత యెషయా తల్లి కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళకి చెప్పారు కాబట్టి వాళ్ళు దిట్టైన సమాధానం ఇవ్వగలుగుతున్నారు, ధైర్యంగా నిలబడగలుగుతున్నారు. చాలా మంది ఉన్నారు. వీళ్ళకందరికీ ఇంత మంచి ప్రవక్తలు వీళ్ళు అయ్యారంటే వాళ్ళ వెనకాల వాళ్ళ తల్లి యొక్క దేవోక్తులు ఉన్నాయి. ఇక్కడ తల్లి దేవోక్తిని తేటగా రాస్తున్నారంటే దీని అర్థమైంది, ఇది ఒక స్త్రీ రాసినటువంటి లేఖన భాగాలు. అంటే వాళ్ళ తల్లి ఏం చెప్పినా అవన్నీ మళ్ళీ ఇక్కడ రాశారు. ఇప్పుడు వాళ్ళ తల్లి చెప్పినవి రాశారంటే ఇప్పుడు రాసింది వాళ్ళ తల్లే కాదా? తల్లే కదా రచయిత.
ఆమె చెప్తే ఈయన రాసినాడు, అంతేగా నేను సొంతగా రాసినవి కాదు. చూసారా ఇక్కడ, ఎందుకంటే కొంతమంది అంత పురుషులే కదా రాసింది బైబిల్లో, స్త్రీలు ఎక్కడా అని అంటుంటారు. స్త్రీలు ఎందుకు, ఎస్తేరు ఉంది కదా, రూతు ఉంది కదా, మళ్ళీ వాళ్ళ యొక్క జీవిత శైలిని వేరే వాళ్ళు తెలుసుకొని రాశారు. మొత్తానికి స్త్రీల యొక్క పాత్ర చాలా ఉంది వాక్యంలో. అందుకని ఇక్కడ తల్లి ఎంత తేటగా మాట్లాడుతుంది. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేను ఏమందును. రే నిన్ను ఊరికే కనలేదురా, మొక్కులు మొక్కి కన్నాను. దేవుడిచ్చిన దాని అర్థం ఏంటి అంటే, నా యొక్క మరి ఒకవేళ నా శక్తి, నా బలం, నా యుక్తి, నా భర్త యుక్తి కాదు, కానీ దేవుడిచ్చాడు. నేను గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుని ద్వారా నువ్వు పుట్టినవాడు, దైవ సంబూతుడుగా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు అనేసి వాళ్ళ తల్లి మొదటనే ఆ యొక్క మాటలు చెప్తూ ఉంది. తర్వాత రెండవదిగా ఏం చెప్తుంది అంటే, నువ్వు దేవుడి ద్వారా పుట్టినావు, దేవుడే మనకు ప్రతినిధి కాబట్టి దేవుని పైన ఆధారపడు, దేవునికి భయపడు, దేవునికి లోబడు, దేవుడు చెప్పింది నువ్వు చెయ్యాలి. మన జీవితము దేవుడే. ఆయన ఇవ్వకపోతే నేను నిన్ను ప్రసవించేదాన్ని కాదు. గర్భఫలం యెహోవా ఇచ్చు, ఆయన యొక్క బహుమానం రా నువ్వు. ఇంకా ఎన్ని చెప్పిందో ఇంపార్టెంట్ మాత్రం ఇక్కడ రాశారు. ఆ అర్థంలో అంత ఉంది, ఆ ఒక్క పదంలో అంత అర్థం ఉంది. తర్వాత రెండవది ఏం చెప్తున్నా అంటే, నీ బలము స్త్రీలకు ఇయ్యద్దు. ఎవరికి ఇయ్యద్దంట? స్త్రీకి అన్నాడా, స్త్రీలకు అన్నాడా? మళ్ళీ చెప్పాలా? స్త్రీలకు. కానీ వాళ్ళమ్మ ఏది వద్దంటే అదే పని చేసినాడు, స్త్రీకి కాదు స్త్రీలకు ఇచ్చేసాడు. అందుకే నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచే స్త్రీలతో ఏం చేయకూడదంట? సహవాసం చేయకూడదు. చాలా మంది స్త్రీలు రాజును నశింప చేయడానికి ఉంటారు. రాజ మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, దేవునికి ఇష్టమైన మార్గంలో నడిచేటటువంటి వ్యక్తులను పాపంలోకి ఇచ్చే స్త్రీలు చాలా మంది ఉన్నారు. అలాంటివి కంటకురాలు, అవి బజారులో తిరిగేటటువంటివి అన్నమాట. ఎక్కడ వాళ్ళు పురుషులు వాళ్ళను చూసి వాళ్ళతో మరి దేవునికి విరోధమైన పాపం చేయడానికి వాళ్ళ ఎదురునే తిరుగుతుంటారు, ఆ కళ్ళ ముందే ఉంటారు వాళ్ళు. అందుకని ఈ మాట చెప్తుందా తేటగా, రాజును నశింప చేసే స్త్రీలతో నువ్వు అసలు సాంగత్యం చేయదు. దీన్ని బేస్ చేసుకునే యోబు అంటాడు, కన్నెక నేను ఎలాగో చూస్తున్నావు, ఒకవేళ నేను వెళ్ళేటప్పుడు ఎవరైనా కన్నెక ఉందంటే ఆమెను చూడకుండా నేను కన్నులు తిప్పివేస్తాను. ఎంత చక్కగా ఒక్క స్త్రీతోనే నా జీవితం అన్నమాట యోబు మాట్లాడతాను. అలాగనే యోసేపు కూడా పరిశుద్ధతను కాపాడుకుంటాడు. దేవుడు నాకు ఇచ్చిన భార్య ఉంది, నీతో పాపం చేయడానికి కాదు, అలాగే చెప్పాలి. ఎంత చక్కగా, ఎందుకంటే వాళ్ళ తల్లి లేకపోయినా లేయా బోధించింది యోసేపుకు పరిశుద్ధత గురించి. దేవుడు పరిశుద్ధుడే, మనం పరిశుద్ధంగా ఉండాలని బోధించింది లేయా. తల్లి చనిపోయింది, రాహేలు చనిపోయింది కదా, చనిపోయింది. లేయా దగ్గరనే పెరిగాడు యోసేపు. అందుకనే బ్లెస్సింగ్స్ అన్నీ కూడా వచ్చినాయి. యోసేపుకి అంత బ్లెస్సింగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే లేయా నుంచే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేయా ఎంత ప్రేమ కలది. తల్లి చనిపోయినాడని తన కుమారుల కంటే ఎక్కువగా యోసేపును ప్రేమించింది. ఎందుకంటే పుత్రదాత వృక్షము పళ్ళ తీసుకొనే రాహేలుకు ఆ యొక్క బెన్యామీను తర్వాత ఈ యొక్క యోసేపు పుడతాడు. అందుకని ఎంతగా ఆమె ఎన్ని బోధించిందో అందుకే పరిశుద్ధతను కాపాడుకున్నాడు యోసేపు. అందుకే ఇక్కడ కూడా అన్నాడు, రాజును నశింపచే స్త్రీలతో సహవాసము చేయకము. తర్వాత ఏమంటుంది మూడవది, ఒకటేమో దేవుడి చేత నువ్వు ఏర్పాటు చేయబడినావు, దేవుడు నిన్ను పుట్టించాడు అనింది. తర్వాత రెండవది, స్త్రీలతో సహవాసం చెయ్యొద్దు. అవంతా పనికి మాల దయ్యాలు, అవి ప్రాణాలు తీసేటటువంటివి, అవి మంచి క్యారెక్టర్ కాదు వాళ్ళది. అలాంటి వాళ్ళ ఇందాక పాప చెప్పింది, భక్తిహీనుల యొక్క సహవాసం కోరొద్దు, వారితో నడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తిహీనులైన భార్యను చేసుకున్న వరకు ఎప్పటికైనా నాశనమే. వాళ్ళకు ఆశీర్వాదం ఉండదు, వాళ్ళ పిల్లలకు ఆశీర్వాదం ఉండదు. టోటల్గా ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీనే దేవుడు నాశనం చేస్తారు ఒక రోజు. దేవుడి దగ్గర చాలా లెక్కలు ఉంటాయి. తర్వాత ద్రాక్షారసము త్రాగుట ఎవరికి తగదంట? రాజులకు తగదు. ఎంత బాగా చెప్తున్నాడు. రాజు కదా, అధికారి కదా, డబ్బు ఉంది కదా, నేను బాగా చదువుకున్నాను కదా, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుతుందిలే అని అనుకోవద్దు. ఒకవేళ నువ్వు ద్రాక్షారసం తాగితే
నువ్వు ఏం చేస్తావంటే ఈ యొక్క తాగిన ఎడల కట్టడన్న ఏం చేస్తావు, మరుస్తావు. తాగుబోతులు అనేక మంది ఉద్యోగాలు పోయినాయి. చాలా మంది విర్రవిగి బాగా సంపాదించే వాళ్ళు, లక్షలు లక్షలు సంపాదించే వాళ్ళు తాగుడుకు బానిసలైపోయి ఉద్యోగాలు పోయినాయి. కాబట్టి ఈ సమయం ముందు మన జ్ఞాపకం ఎందుకు, మనకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అవునా? పలాని వాడు ఎందుకు బజార్లో అట్లా తిరుగుతున్నాడు, వాడికే ఉద్యోగం లేదంటే లేదు తీసేసినాడు. ఎందుకు చేసినాడు? వాడు ఒకటే తాగుతున్నాడు. చూసారా? కానీ తల్లికి, ఈ మాట విన్నటువంటి తల్లికి బుద్ధి ఉండాలి. కొడుకును ఎలా పెంచిందనే తల్లికి సిగ్గు రావాలి. వాక్యాలు ఎన్నిసార్లు వింటుంటాం మనం, టీవీలో వింటుంటాం, ఎంతమంది చెప్పేది వింటుంటాం. ఉద్యోగాలు పోయినాక లబోదివ్వమనడం కాదు, జీవితాలు పాడైనాక బాధపడ్డా కాదు, ముందే. అందుకే చిన్ననాడే నేర్పించాలా. ఈమె ఎంత ఇదిగా ఈ యొక్క కుమారుడికి చిన్నప్పుడు చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తా ఉంది. ఎంత చక్కగా చెప్తా ఉంది ఆమె. మద్యపానాసక్తి అధికారులకు తగదు, తాగిన ఎడల వాడు కట్టడం ఏం చేశాడంట, మరతుడు. దీనులకు అందరికీ ఏం చేశాడు, అన్యాయం చేయును. కాబట్టి అధికారులు అయిన వాళ్ళు, లేకపోతే సంఘంలో పెద్దలైన వాళ్ళు ఎవరు కూడా ద్రాక్షారసం తాగకూడదు. తాగే వాళ్ళని కూడా పెద్దలుగా పెట్టినారంటే పెట్టిన వాళ్ళకు శిక్ష వస్తుంది, ఉన్న వాళ్ళకు శిక్ష వస్తుంది. దేవుడు ఊరుకోడు. ఎవరైనా దేవుని సంఘంలో పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళని పాడు చేస్తాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఎవరికి ఇవ్వాలంటే మనోవ్యాకులం గల వాడికి ద్రాక్షారసం, అంటే అది మత్తు పానీయం కాదు, మామూలు ద్రాక్షారసము ఇవ్వాలి. వారు త్రాగి తమ పేదరికమును మరతుడు, తమ శ్రమను ఇక తలంచకుందురు. మూగ వారికి, దిక్కులేని వారికి అందరికీ న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువు. ఎంత మంచి బోధ చేస్తుంది. తల్లులు ఉన్నారా ఈ రాత్రి కాల సమయంలో? ఇలాంటి తల్లులు ఎవరు లేని నిస్సాయ స్థితిలో ఉండే వాళ్ళకు న్యాయం చేకూర్చాలి, వాళ్ళ పక్షంగా నువ్వు మాట్లాడాలి, వాళ్ళకి ఏం సాయం కావాలో చేయాలి. అందుకే అంటాడు, మూగవారికి, దిక్కులేని వారికి. దిక్కులేని వారికి అంటే తల్లి తండ్రి దగ్గర లేని వారికి, భర్త లేని వారికి, ఇవన్నీ వస్తాయి ఇక్కడ. వారికి నువ్వేం చేయాలా, న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువము. తెలుస్తున్నావా న్యాయం జరిగేలా? భర్త చేసిన తప్పును, పిల్లలు చేసిన తప్పును, భార్య చేసిన తప్పును సమర్థిస్తున్నావు సిగ్గు లేకుండా. ఒకరు గొడవడితే మొత్తం ఇల్లంతా వచ్చి గొడవడుతుంటారు. ఎంత అవివేకులు, ఎంత తెలివి తక్కువ వాళ్ళో నాకు అర్థమే కాదు. దేవుని ఉగ్రత ఒక రోజు వస్తుంది, ఈ రోజుకు బాగుంటుంది, కానీ ఎప్పటికైనా వస్తుంది. అది వాక్యంలో తేటగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. దీనులకును శ్రమపడు వారికి, దరిద్రులకు ఏం చేయాలంట, న్యాయము జరిగిపోమ. న్యాయము, నువ్వు చేసే పని న్యాయమా కాదా ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు చేసిన పనికి మాలిన పని దేవుడు చూస్తున్నాడు. మంచి పని చేస్తే తల ఎత్తుకోవాలని వాక్యంలో, చెడ్డ పని చేస్తే తల దించుకోవాలి. కానీ మనోళ్ళు చెడ్డ పని చేస్తే తల ఎత్తుకుంటుంటాం సిగ్గు లేకుండా. అందుకే ఇక్కడ వాక్యంలో ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మళ్ళీ అంటున్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే ఎలాంటిదంట, అది గుణవతి అయిన భార్య భర్త తప్పుడు త్రోవలో ఉంటే సరిదిద్దుతుంది. ఎవరు సరిదిద్దారు చెప్పండి, చెప్పు త్వరగా. గుణవతి అయిన భార్య తప్పు చేస్తుంటే భర్తను తప్పు చేయకుండా గద్దిస్తుంది. ఎవరు గద్దించినారు? శీల బాగా వస్తుంది కాబట్టి చూడు అది. అందుకే రెగ్యులర్గా రావాలి. ఇక్కడ ఎంత దావీదును కూడా అనుకోండి, తెకోవా స్త్రీ గద్దిస్తుంది అక్కడ. ఇక్కడ పిలాతు భార్య, నేను భార్యను గురించి చెప్తున్నాను. పిలాతు భార్య, పిలాతును నువ్వు రాజు అని నీ ఇష్టానుసారంగా న్యాయం చెప్పొద్దు. ఆయన నీతిమంతుడు, నీతిమంతుల జోలికి పోవద్దు. వాళ్ళు చెప్పిన మాటలు విని ఆయన శిల వేయడానికి అప్పగించొద్దు. నీ చేతులు కడుక్కో, నువ్వు చేసే తప్పుడు పని వద్దు. భర్తను గద్దించింది, భర్త చేసే తప్పుడు పనికి గద్దించింది ఆమె, బుద్ధి చెప్పింది. అదే హామాను భార్య దేవునికి విరోధంగా మొత్తకై దేవుని పిల్లలు బాధ పెట్టడానికి ప్రేరేపింప చేసింది. అది చచ్చింది, దాని పిల్లలు కూడా చచ్చినారు. సహకరించిన వాళ్ళందరూ చచ్చారు. అలాగనే మోషే పైన సనికి కొరిగినటువంటి కోరహు, అభిరాము వాళ్ళు భూమి నెరవేర్చి దేవునికి ఏదైనా సాయం చేయగలరు. భూమి సహకరించి అక్కడ వాళ్ళను లోపలికి తీసేసుకుపోతుంది, దేవుని ఉగ్రతను కప్పేస్తుంది. అలాగనే ఆకాశం నుంచి దేవుని ఉగ్రత కృంభరించబడి వడగండ్ల వాన వస్తే అనేక మంది చచ్చిపోతారు యుద్ధంలో.
సూర్యుడు ఆపేస్తాడు దేవుడు, చంద్రుడిని ఆపేలా చేస్తాడు దేవుడు. అన్ని దేవునికి లోబడుతున్నాయి. మానవుడు గర్వం అహంకారంతో లోబడే మనసే లేదు, విర్రవీగే జీవితమే ఉంది. తర్వాత ఎంత చక్కగా మనం చూస్తే సామెతలు 19:14 చదవండి. గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య అయితేనే దేవుని దగ్గర నుంచి నీకు వచ్చినటువంటి భార్య. సుబుద్ధి లేని భార్య దయ్యముల ద్వారా వచ్చిందని, అది సాతాను ద్వారా నువ్వు చేసుకున్నావు. దానిలో ఉండే ఎంత సైతాన్ క్రియలే. నీ బతుకు, నీ కుటుంబం అంతా సైతాను యొక్క అధీనంలో ఉంటాయి. దేవుని దీవెనలు ఉండవు. సుబుద్ధి గల భార్య పిలాతులాగా గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది. అలాగనే లెమూయేలు తల్లి తన కుమారులకు బోధించినట్టుగా బోధిస్తుంది. ఆ తల్లిలా కాదు, ఆ తల్లి కుమారులకు చిన్ననాటి నుంచే దుర్మార్గ పనులు చేయడానికి నేర్పించిందంట. అది పనికి మాలింది. అట్లాంటి తల్లులు సమాజంలో ఉన్నారు కాబట్టే ఉపాధ్యాయురాలని చంపినారు. ఎంత నీచులు! 10th క్లాస్లోనే 10th పిల్లలు ఎంత పాడైపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరు. వాళ్ళకి తెలుసు వాళ్ళ పిల్లలు మంచి మార్గంలో లేరని తెలిసి కూడా ఊగ చెప్తే వింటారా? నాకు తంతే వింటారు. ఊగ చెప్తే వినే రకాలేనా? సరి చేయాలి పిల్లలు. అందుకనే కదా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. సుబుద్ధి గలవారు గృహమును విత్తమును అంటే ఒకవేళ నీకు నీ యొక్క తల్లిదండ్రుల నుంచి ఏమైనా స్వాస్థ్యం రావచ్చు. విత్తము అనే మాట మనం చూస్తున్నాం అక్కడ. విత్తము అంటే విత్తనం కాదు, ప్రాపర్టీ. విత్తము గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, వంశపారంగా వచ్చేటటువంటి ప్రాపర్టీ. కానీ సుబుద్ధి గల వారే మాత్రం పితరుల నుంచి రాదు. ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుడు ఇచ్చేటటువంటి బహుమానం. ఆ బహుమానము గొడవడుతుంటే గొడవ పడకూడదు అని చెప్తుంది. మంచి నేర్పిస్తుంది ఆ భార్య. తర్వాత మనం చూస్తే ఇక్కడ చాలా మంది అన్య భార్యలు ఉన్నా వాళ్ళు దేవునికి లోబడినాడు, భర్తలకు లోబడినారు. అన్య స్త్రీలు చాలా మంది ధన్యురాలైనారు. అన్య స్త్రీలు చాలా మంది దేవునికి మహిమగా దేవుడు ఇచ్చినటువంటి భార్యలు వాళ్ళు. అందుకనే దేవునికి లోబడినారు. కొందరు అన్య స్త్రీల గురించి చెప్పండి. దేవునికి లోబడినటువంటి అన్య స్త్రీలు: రూతు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. రాహబు, వెరీ గుడ్. ఇంకా అబీగయలు, ఇంకా చెప్పండి. ఇంకా లేయా, ఆమె కూడా అన్ని రాలే కదా, లేయ కూడా. తర్వాత సిప్పోరా, వీళ్ళంతా కూడా అన్యులైనటువంటి భార్యలు భర్తలకు సహకరించినారు. భర్తల ప్రాణం పోకుండా కాపాడినారు. సిప్పోరా ఎంత ఇదిగా జ్ఞానంతో ప్రవర్తించింది ఆమె. అలా ఉండాలి. అంతేగాని చేసే పనికి మన పిల్లలకు నరకానికి వేయాలా చేసే భార్యలుగా తల్లులుగా ఉండకూడదు. ఈ రాత్రి కాల సమయమందు నువ్వు ఒక తల్లివి, ఒక అక్కవు, ఒక చెల్లివి, ఒక భార్యవైతే నీ యొక్క పరిస్థితి ఎలాగో ఉంది? దేవునికి మహిమకరంగా ఉందా లేదా? ఆత్మ పరిశీలన చేసుకోండి. జ్ఞానవంతుడు ఇల్లు కట్టును, 3 రాళ్ళు ఇల్లు ఏం చేస్తుంది? నీకు ఊడబెట్టిపోయేది. ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, జీవితం అనే ఇల్లు. పరిశుద్ధతలో కట్టాలి కుటుంబాన్ని. దేవునికి మహిమకరంగా కట్టాలి. మన హృదయం దేవునికి ఆలయంగా ఉండాలి. పనికిమాలిన పనులకు, పనికిమాలిన మాటలకు కాదు. అందుకే ఇక్కడ నిజంగా దేవుని అయితే భయభక్తి గల స్త్రీ అయితే ఇంట ఉండి పని చేసుకుంటుంది. ఎప్పుడు బయట తిరిగేది కాదు. ఎప్పుడు బయట ఉండి బయట తిరుగుకుంటా బయట చూసుకుంటా ఉంటుంది. వాళ్ళను బజారు స్త్రీలు అంటారు. అవునా కదా? ఎస్ ఆర్ నో? కరెక్టా? అది పని ఉన్న వాళ్ళకు అసలు బయటకు దానికి ఆడక కుదరదు అంటుంటారు. వాళ్ళు ఎప్పుడు లోపలికి ఏదైనా అంటుతో పెట్టేటప్పుడు బయట కనపడతారు, బట్టలు ఉతికేటప్పుడు బయట కనపడతారు. అంతే. అంతకు మించి వేరే టైం అంతా ఇళ్ళ లోపలనే ఉంటారు వాళ్ళ పని. దేవుని భయభక్తి గల స్త్రీలు అలాగనే ఉన్నారు. అందుకే ఇక్కడ ఈమె ఇంత చక్కగా బోధించింది కుమారునికి. మరి ఈ రాత్రి తల్లులైన మీరు ఏం బోధిస్తున్నారు? ఒకసారి ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. భార్యలైనటువంటి భార్యలు దేవునికి విరోధంగా ఉంటే భర్తలు గద్దించాలి. యోబు తన భార్య మూర్ఖంగా మాట్లాడితే భార్యను గద్దించినాడు. నీకు అసలు తెలివిందా? నీకు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావా నువ్వు? ముందెక్కడి నుంచి అన్నాడు. అది
తప్పు చేసే భార్యను గద్దించే భర్తలుగా ఉండాలి, తప్పును సమర్థించే భర్తలు కాదు. అందుకనే జ్ఞానవంతురాలు ఇల్లు ఏం చేస్తుంది, కడుతుందంట. ఎంత చక్కగా ఆ మాట రాయబడింది. తర్వాత ఈమె మంచి భార్య కలిగినటువంటి వాళ్ళకంట యథార్థంగా పని చేస్తారు. వాళ్ళు గమనులు అయితే వాళ్ళ పనులు గురియాడతాయి. ఆమె భర్త ఎంత మంచిగా పనిచేస్తాడు అని అంటారు. అతని లాభ ప్రాప్తికి అసలు వెళితే కలగదంట. చూడండి, అతని లాభ ప్రాప్తికి వెళితే కలగదు అంటే తక్కువ రాదు. తేటగా మాట్లాడుతున్నాడు. అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. నువ్వు భర్తకు మేలు చేసేదానిగా ఉన్నావా, గొడవలు పెట్టి కీడు చేసేదానిగా ఉన్నావా? ఎంత తేటగా ఇక్కడ మాట్లాడుతున్నాను. తర్వాత చూడండి, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయడు. తన వ్యాపార లాభము అనుభవం చే తెలుసుకొను. రాత్రి వేళ ఆమె దీపం ఏం కాదంట, ఆరిపోదు. అర్థం ఏంటి అంటే చీకటి గడియలు వస్తున్నప్పుడు పరిశుద్ధతను కాపాడుకుంటారు, పాపం చేయడానికి వెళ్ళరు. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు, పరిశుద్ధమైన దీపం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అనేక మంది దేవుడికి విరోధమైన పాప కార్యాల్లో ఉంటే ఎప్పుడో వస్తుంటారు, సమర్థించొద్దు. అందుకనే రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొని తన వ్రేళ్లతో కదులు పట్టుకొని బడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రంలో ధరించిన వారంటే రక్షణ పొందినవారు. ఆమె ఇంటి వారందరూ క్రీస్తు రక్తంలో కడగబడినవారు. ఆమె ఇంటి వారందరూ దేవుడు అంటే భయం భక్తితో ఉన్నవాళ్ళు. ఆమె ఇంటి వారందరూ గొడవపడే వాళ్ళు కాదు, దేవునికి భయపడి లోబడేవాళ్ళు. ఎంత బాగా చెప్తారు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రాలు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రము. అంటే ఇవి రాజరికానికి గుర్తు. రక్తవర్ణపు వస్త్రాలు, ఎర్రటి వస్త్రాలు రాజరికానికి గుర్తు, పాపానికి కూడా గుర్తు. పాపం చేసే స్త్రీ కూడా ఎర్రటి వస్త్రాలు వేసుకుంటుందని వాక్యంలో ఉంది. రెండున్నాయి. ఆమె పెనిమిటి దేశం పెద్దలతో కూడా కూర్చును. గవిని యొద్ద పేరుకొనిన వాడైండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్టన వర్తకులకు అమ్మును. భర్త పనిచేస్తే తిని తాగే ఇష్టానుసారంగా మాట్లాడే స్త్రీలను దేవుడు అస్సలు మెచ్చుకోడు. భర్తతో పాటు భార్య కూడా తగిన పని చేయాలి. ఇద్దరు పని చేయాలి. నేను అందుకే సోమరిపోతులు అందరూ అంటున్నా, ఎందుకు మీకు అప్పులు అవుతాయి అంటే ఇద్దరు చేసుకోవాలి కదా పనులు. భార్య భర్తలు చేసుకుంటే డబ్బు ఏదైనా పొదుపు అవుతుంది. అంతేగాని భర్త ఇంటి వెళ్తే తిరిగి కూర్చుంటే ఎక్కడికని వస్తుంది, అప్పులు రావా ఇంకా అవుతాయి. అలాగనే భార్యలు తెచ్చి తిని కూర్చొని ఉంటే మరి భర్త తిరుగుకుండా భార్య తెచ్చిన డబ్బులతో తాక్కుంటుంటే అప్పుడు ఎందుకో అవుతాయి. ఇద్దరు కలిసి పని చేయాలి. ఈ రాత్రి కాలం సమయంలో తల్లులు మంచిగా బోధిస్తున్నారా? దేవుడికి స్తోత్రం. మన కరుణాపీఠంలో కుమారులు కుమార్తెలు తల్లులకు చెప్పే వాళ్ళు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఏమని చెప్తారు అంటే, నాకు ఒక తల్లి చెప్పింది, అమ్మ వద్దు, ఎక్కువ అప్పు చేయొద్దు, ఉన్న దాంట్లోనే పొద్దుగా మనం వాడుకోవాలా అని చెప్పిన అంట. నాతో చెప్పింది. మరి మంచి కొడుకే కదా, మంచి కొడుకే అని చెప్పి ఏదైనా మళ్ళీ చెప్పేది, వద్దు వద్దు చెప్పొద్దు. సరే చెప్పండి అన్న. ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాట అంటే, అనేక మంది తల్లులు తమ కొడుకుల ప్రవర్తన సరిగా లేదని ఏడ్చే తల్లులు ఉన్నారు. మరి తల్లులకు అమ్మ ఎక్కువగా మనము అప్పు చేయకూడదు అని చెప్పే కొడుకులు ఉన్నారంటే ఆ కొడుకులు ఎంతగా, ఆ బిడ్డలు ఎంతగా సర్దుబాటు చేసుకుని ఉంటారు. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. కొడుకులకు ఎంత అడిగితే అంత. 10 రూపాయలు అంటే 10 రూపాయలు, 150 రూపాయలు చాక్లెట్ అంటే 150 రూపాయలు, ఐస్ క్రీమ్ వచ్చిందంటే ఐస్ క్రీమ్, ఏది పడితే అది. నేనంటే ఆ చిన్నప్పుడు ఇట్లనే నువ్వు కొనిచ్చినా అంటే ఇవ్వా లేదమ్మా, ఎలా పడితే అవన్నీ ఇంట్లో ఉండేదే తినాలన్నంతే, బయటకు ఎప్పుడు కొనిలా. అందుకే అట్లా వాళ్ళ దేవుడు కూడా షైన్ చేస్తాను. మీ పిల్లలకి ఇష్టానుసారంగా చేస్తే నువ్వు చెడగొట్టే తల్లివి. మీ పిల్లలు అడిగినంత డబ్బిస్తున్నాడు, నువ్వు చెడగొట్టే తల్లివి, బాగా చేసే తల్లివి కాదు నువ్వు. వాడు అనుకోవచ్చు మా అమ్మ బాగా ఇచ్చిందిలే డబ్బులని, దానితో దేవునికి విరోధమైన బయట తిండి తింటే రోగాలు వస్తాయి. పొల్యూషన్ ఎంత ఉంది కదా బయట. ఎంతసేపు ఇంట్లో ఉన్న భోజనం తినడానికే మీ పిల్లలకు నేను నేర్పించాను. బయటవి తినేటటువంటి ఆ తిండి అదంతా కూడా వేరే వేరే పువ్వులతో, చచ్చిపోయిన వాటి పువ్వులతోనే చేస్తారు. మీరు బయట కొనేటివన్నీ కూడా
నూడిల్స్ బాగున్నాయి, అది బాగుంది, బర్గర్ బాగుంది, పిజ్జా బాగుంది అని ఓ అమ్మ ఎంత ఇది చేస్తుంటారు. కానీ అవన్నీ కూడా దేవునికి విరోధమైన విధానమైనటువంటివి. ఎప్పుడో చేతగానప్పుడు తెచ్చుకోవాలి, కానీ ఎప్పుడు వాటికి అలవాటు చేయొద్దండి పిల్లలు. వాటి ద్వారా వచ్చే రోగాలు చాలా భయంకరం. 10 రూపాయలు తినడానికి నువ్వు 20,000 కూడా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలకు మనం నేర్పించే తల్లులుగా ఉండాలి. ఇక్కడ ఈ తల్లి ఎంత బాగా నేర్పించింది, ఎక్కవేది కూడా మంచిగా నేర్పించింది, తల్లి మరియా మంచిగా నేర్పించింది. ఇలాంటి తల్లులాగా మనం ఉన్నామా లేదా, లేదా యజబెల్ లాగా ఉన్నామా? యజబెల్ లాంటి పనికి మారింది, పిల్లల్ని ఆత్మీయంగా పెంచలేదు, అందుకే 70 మంది చచ్చిపోయినారు. ఒక్క కొడుకు కూడా దేవునికి మహిమకరంగా లేదు. ఆ తల్లే పిల్లలందరూ చచ్చారు. అది దుర్మార్గ పనులు నేర్పించింది. కాబట్టి మంచి పనులు నేర్పిస్తే మీ పిల్లలకు జీవితం ఉంటుంది, లేకపోతే వాళ్ళకు నరకమే. నరకంలోకి పంపిస్తున్నావా నీ పిల్లలను, లేదా సజీవ సాక్షిగా నిలబెడుతున్నావా? నీకు నీవే ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ అని సంతోషంగా మనం ప్రార్థన చేస్తాం. వారి మధ్య నేను నడిచివచ్చినాను. మా మధ్యలోనైనా మీ కన్నమేష్లో మీరున్న గొప్ప దేవుడు, మీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోయిన పగలనక రాత్రనకనైనా మా కోసమైనా కొనుకగా నిద్రపోక కాపాడుతున్న గొప్ప దేవ, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నైనా వేరు గురించినైనా ఈ ఆత్మీయమాలు చెప్పి ఉండగానైనా ప్రతి ఒక్కరి హృదయంలోనైనా నేను వెళ్తున్న జ్ఞానాన్ని తెలివిగా ఇచ్చిన అడుగుతున్నాను. నైనా మీ పాదములను పట్టుకొని మేము అడుగుతున్నానైనా మీరే మా కంటే ముందు సహాయం చేయమని అడుగుతున్నాను. ఏమిచ్చినా మీరు తీర్చలేము, ఎన్ని స్తుతులు చెల్లించినా మీరు తీర్చలేము. ఈ రాత్రినైనా వచ్చిన ప్రతి బిడ్డనైనా పేరు పేరు వరుసగా దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డలకైతేనైనా ఏ సమస్యలు, ఏ చింతలు, ఏ బాధలు ఉన్నాను ప్రతి బిడ్డ హృదయాన్ని ఎరిగిన గొప్ప తండ్రి అయినా ప్రతి బిడ్డ ఆత్మను తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 తెలుసుకుంటాయి. అయినా అక్కనైనా అలసినప్పటికీ నేను జ్ఞాపకంగా నింపుదేవా, నీ పాదములను పట్టుకొని మేము అడుగుతున్నాను. ఈ రాత్రికాల సమయంలోనైనా మీరు ఇచ్చిన గృహాలు మేము వెళ్ళినట్టు మాకంటే మీరే సహాయం చేయాలి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరకు దీవించి ఆశ్రయించాలి. నీ నామానికి మేమే తెచ్చుకున్నామని ఆయన ఇంతవరకు మమ్మల్ని కాంతి కాపాడుతుంది. కోటి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి దీని వరకునైనా ప్రతి బిడ్డ నింపుకున్నాను త్వరలో తండ్రి. ఆమేన్.